మన స్థాయికి బిజినెస్కి సరిపోకపోవచ్చు, కానీ అక్కడ కొన్ని వేల మంది చేనేత కార్మికులకి సేవ చేసే అవకాశం వచ్చింది. వాళ్ళందరికీ బతుకు తెరువును చూపించే అదృష్టం నాకు దక్కుతుంది. రూపాయికి పనికిరాని సేవ దేనికి విహారీ? వాళ్ళకి బ్రతుకు తెరువు చూపిస్తే మనకొచ్చే లాభమేంటి? లాభం కోసమే ప్రతి పని చేస్తానంటే మన వెనక నమ్మకమైన వాళ్ళు ఎప్పటికీ నిలబడరు అత్తయ్య. బిజినెస్ మనకి లాభాల కోసమే చేయాలి, వచ్చిన లాభాల్లో సేవ కూడా చేయాలి. మనం ఎన్ని బిజినెస్లు చేసినా, ఎంత డబ్బు సంపాదించినా రాని పేరు సేవ చేస్తే, ఉపాధి చూపిస్తే, దానం చేస్తే అంతకు డబుల్ పేరు వస్తుంది అత్తయ్య. ఈ రోజుల్లో పేరొచ్చినా ఏ ఉపయోగం బావా? మనం చేసే సేవ పుణ్యం ఎక్కడికి పోదు, ఏదో ఒక రూపంలో తిరిగి మనకు వస్తుంది. విహారీ చెప్పింది నిజమే. పాప పుణ్యాలు లెక్కించే దేవుడు పాపానికి ఎలాగైతే శిక్ష వేస్తాడో, చేసిన పుణ్యానికి అంతే మేలు చేస్తాడు. మరి విహారీ విషయంలో ఆ దేవుడు ఎందుకు ఒక్క మేలు చేయడం లేదు? ఇన్ని కష్టాల్ని సమస్యల్ని సృష్టించి ఎందుకు వాడికిష్టమైన లక్ష్మిని దూరంగా ఉంచుతున్నాడు? బహుశా గత జన్మలో కర్మఫలమేమో. లక్ష్మి, లక్ష్మి లక్ష్మి లేదు పిన్ని. లేదా? ఎక్కడికి వెళ్ళింది? ఏమోనే, ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి పోయిందో ఏంటో. విహారీ, నీ ఎండి నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది? తెలీదు అత్తయ్య, నేను కనుక్కుంటాను. బాబాయ్, వాడి మాటల ప్రకారం ఈరోజు వాడు ఎవరినో కలుస్తున్నాడు. వాడు ఎవరిని కలుస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది మనం ఒక ప్రూఫ్ పెట్టుకోవాలి. అవునమ్మా, నీ మొబైల్లో అంతా వీడియో తీయమ్మా. ఇప్పుడు విహారీ గారు ఫోన్ చేస్తున్నారేంటి? మనం చేసే పని విహారీకి తెలిస్తే కంగారు పడతాడు. ముందు కాల్ కట్ చేయమ్మా, ఇంటికి వెళ్ళాక ఏదో ఒకటి చెప్పొచ్చు. లక్ష్మమ్మ, ఎంత ఆలోచించినా మనం మేట్ చేయాలి అర్థం కావట్లేదు. మనకి ఎక్కువ సమయం లేదు కదా. అవును పండు, ఆ రత్నం బాబుని ఫారెన్ డెలిగేట్స్ ఈరోజు రాత్రి 9ంటికి హోటల్లో కలుస్తున్నారు. విహారీని ఆ సిల్క్ కోఆపరేటివ్ బోర్డు ఎలక్షన్స్ గెలిపించామంటే వాడు ఆ ఫారినర్స్తో కలిసి చేస్తున్న స్కామ్ని బయట పెట్టొచ్చు. అవును బాబాయ్. ఎట్ట చేద్దామయ్యా? ఇప్పుడు ఏడ్ చేయలే. అదే ఇంపార్టెంట్ రా. వాడికి తెలియకుండా, ఏమాత్రం డౌట్ రాకుండా సాక్ష్యాలు సంపాదించాలి. అదెలా సాధ్యం అండి? తెలీదు వసుదా, టైం ఎక్కువ లేదు. ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. బాబాయ్, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటమ్మా అది? లక్ష్మి, ఈ ప్లాన్ రిస్క్ ఏమో. రిస్క్ అయినా సరే విహారీ గారి కోసం చెయ్యాలమ్మా. లక్ష్మి, మనం ఈ రోజు నీ ప్లాన్ ప్రకారం ఎలాంటి రిస్క్ ఉన్నా అనుకున్నది అనుకున్నట్లు చేస్తున్నాము అంతే. అవునమ్మా, నేను కూడా దీన్ని సిద్ధమే. లక్ష్మి, నువ్వు రాత్రప్పుడు బయటికి వెళ్తే విహారీకి నువ్వు లేవని తెలిస్తే చాలా కంగారు పడతాడు. అవునమ్మా, విహారీకి మనం చేసే పని తెలిస్తే రిస్క్ అని ఆపేస్తాడు. అయితే వసుదమ్మా,
ఈ రోజుకి మీరు నాలా నా రూమ్లో పడుకోండి. ఆ ప్రకాష్ ఎలాగూ బయట పడుకుంటాడు. సరేనమ్మా, కానీ మీరు జాగ్రత్త. మా గురించి భయపడకండమ్మా, మాకేమీ కాదు. వసుదా, అక్కడ నేనుంటాను, పండుగాడుంటాడు. మేముండగా లక్ష్మికి ఏమీ కాదు, మాకు ఏమీ కాదు. మేం సేఫ్గా తిరిగి వస్తాం. బాబాయ్, మనం 7 కల్లా స్టార్ట్ అవుదాం. సరేనమ్మా. పండు, పనులన్నీ ముగించుకుని రెడీగా ఉండు. సరే అమ్మా. ఈ రోజు ఆ రత్నం బాబు అసలు నిజ స్వరూపాన్ని బయట పెట్టి సాక్ష్యాలతోనే తిరిగి రావాలి. ఏయ్! నువ్వు నా లక్ష్మి చెయ్యి పట్టుకుంటావరా? విహారీ గారు, అతను వదిలేయండి. వీడికి ఎంత ధైర్యం ఉంటే నీ చెయ్య పట్టుకుంటాడు. ఎరా, నీకు చెప్పాను కదా, లక్ష్మి జోలికి వస్తే సహించను, చంపేస్తానని. సారీ విహారీ. అయినా నువ్వు లక్ష్మి మీద చెయ్యేసావంటే నీకు భయం లేదా? విహారీ గారు చచ్చిపోతాడు, వాడిని వదిలేయండి. చావనివ్వు. వీడి వల్లే కదా మనకి కష్టాలు. ఇలాంటి వాడిని చంపిన పాపం ఉండదు. విహారీ గారు, వాడు చనిపోయేలా ఉన్నాడు. విహారీ గారు, ప్లీజ్ వదిలేయండి. వదిలేయండి విహారీ గారు. నేను లేని టైం చూసి నువ్వు లక్ష్మిని బెదిరిస్తున్నావా? ఇంకొకసారి ఇలా చేస్తే